ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు ధ్యానాంశము పరీక్షలలో ఆనందం, భిన్నమైన దృష్టికోణం. జాయ్ ఇన్ ట్రయల్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్. మనలో దాదాపు ప్రతి ఒక్కరూ తప్పించుకోవాలని కోరుకునే విషయం పరీక్షలు మరియు కష్టాలు. సహజంగా మనం బాధ, కష్టాలు, అనిశ్చితి నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటాం. అయినప్పటికీ క్రొత్త నిబంధన మనకు పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు దానిని సంపూర్ణ సంతోషంగా ఎంచుకొనమని ఒక ఆశ్చర్యకరమైన, విరుద్ధంగా అనిపించే ఆజ్ఞను ఇస్తుంది. జీవితం బాధ కలిగించినప్పుడు మనం ఎలా సంతోషంగా జీవించగలం? యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనములు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి అని బోధిస్తుంది. యాకోబు బాధలను దాచి పై ఆనందాన్ని చూపమని చెప్పడం లేదు. అయితే పరీక్షలను ఎదుగుదలకు మరియు పరిపక్వతకు అవకాశాలుగా చూడమని ఒక క్రొత్త దృక్పథాన్ని అందిస్తున్నాడు. ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకునే అంశాలు గమనిద్దాం. మొదటి అంశం, పరీక్షలు విశ్వాసాన్ని పరీక్షిస్తూ సహనాన్ని ఉత్పత్తి చేస్తాయి. యాకోబు ప్రకారం పరీక్షలు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. పరీక్ష అనే పదం శిక్షకు సమానం కాదు, అది శుద్ధి చేసే ప్రక్రియ వంటిది. పరీక్ష నిజమైన దాన్ని బయటపెట్టి సహనాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాంను తన కుమారుడైన ఇస్సాకును తనకు బలిగా అర్పించమని అడిగాడు. ఆ పరీక్ష అబ్రహాం విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని బయటపెట్టింది. అబ్రహాము తడబడని విశ్వాసం మనకు ఆదర్శంగా చూపబడింది. ఒక బంగారు పనివాడు ఒక వస్తువు లేదా ఆభరణం తయారు చేసే విధానంలో బంగారాన్ని వేడి చేసి కొడతాడు కదా. ఆ ప్రక్రియ బాధాకరమైనదైనప్పటికీ మలినాలను తొలగించి బంగారాన్ని మరింత బలమైనదిగా మరియు విలువైన ఆభరణంగా చేయడానికి అది అవసరం. అలాగే దేవుని పరీక్షలు మన ఆత్మీయ మలినాలను తొలగించి మన స్వభావాన్ని మలుస్తాయి. మనము పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు ఆ పరీక్ష మన విశ్వాసం గురించి ఏమి చూపిస్తున్నది? దేవుడు బయటపెట్టి స్వస్థపరచాలనుకుంటున్న బలహీన నమ్మకాలు, విగ్రహాలు, భయాలు మనలో ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకుందాం. రెండవ అంశం, పరీక్షలు స్వభావాన్ని శుద్ధి చేస్తాయి, పరిపక్వత కలిగిస్తాయి. యాకోబు పరీక్షల ద్వారా కలిగే స్థిరత్వము తన సంపూర్ణ ఫలితాన్ని కలిగించనీయుడి అని చెప్తున్నాడు. తద్వారా మనం సంపూర్ణులై లోటు లేని వారమవుతాము. ఇక్కడ లక్ష్యం పాపరహిత పరిపూర్ణత కాదు, ఆత్మీయ పరిపక్వత, అనగా సంపూర్ణత, స్థిరత్వం, క్రీస్తు స్వభావం పొందటం. 2 కొరింథీ 12:7-10 వచనములలో పౌలు తన శరీరంలోని ముళ్ళును తొలగించమని ముమ్మారు ప్రభువును వేడుకున్నాడు. అయితే పౌలు బలహీనత దేవుని శక్తిని అడ్డుకోలేదు. వాస్తవానికి దేవుని కృప పౌలు బలహీనతలోనే అత్యంత స్పష్టంగా కనపడింది. నా కృప నీకు చాలునని ప్రభువు పౌలుతో చెప్పాడు. దానివల్ల అతనిలో క్రీస్తు వంటి వినయం మరియు ఆధారపడుట కలిగాయి. తుఫానులను తట్టుకున్న ఒక చెట్టు మరింత లోతైన వేర్లు పెంచుకుంటుంది. బలమైన గాలులు దానిని విరగ్గొట్టవు, అవి దానిని మరింత లోతుగా స్థిరపరుస్తాయి. అలాగే పరీక్షలు మనలను క్రీస్తులో మరింత లోతుగా వేరు పాతుకునేలా చేస్తాయి. మన జీవితంలో ప్రస్తుత కష్టాలు మనలో సహనం, వినయం, విశ్వాసపాత్రత, కనికరాన్ని అభివృద్ధి చేస్తాయి. మూడవ అంశం, పరీక్షలలో సంతోషం అనేది నిరీక్షణలో నిలిచిన ఒక నిర్ణయం. యాకోబు శోధనను మహాదానందమని ఎంచుకొనుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు. పరీక్షలలో సంతోషం అనేది పరిస్థితులు బాధ పెట్టినప్పటికీ దేవుని మంచి ఉద్దేశాలను నమ్ముతూ దేవుడు కార్యం చేస్తున్నాడని విశ్వసించడం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో చెరసాలలో పౌలు మరియు సీల అర్ధరాత్రి సంకెళ్లలో ఉన్నప్పటికీ స్తోత్రగీతాలు పాడడం దేవుని సన్నిధిలో నిలిచిన ఆనందాన్ని చూపిస్తుంది. ఆ సంఘటన కారాగారాధికారి మరియు అతని కుటుంబ రక్షణకు దారితీసింది. ఒక తల్లి లేదా తండ్రి
తమ బిడ్డకు టీకా వేయించే క్షణంలో బిడ్డ ఏడుస్తుంది. బిడ్డకు కలిగే నొప్పి తాత్కాలికం, కానీ తల్లిదండ్రుల ఆనందం ఆ టీకా తీసుకువచ్చే దీర్ఘకాల ఆరోగ్యంలో ఉంటుంది. అలాగే దేవుని దృష్టిలో మనం ఇప్పుడే చూడలేని దీర్ఘకాల ఆత్మీయ లాభాలు ఉంటాయి. ఈ దృక్పథాన్ని మన జీవితంలో పొందుకోవడానికి తీసుకోవలసిన ఆచరణాత్మక అడుగులు చూద్దాం. పరీక్షను నిజాయితీగా ఒప్పుకొని జ్ఞానం కొరకు ప్రార్థిద్దాం. ఇది నాకు ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నకు బదులుగా దేవుడు దీని ద్వారా ఏమి చేస్తున్నాడు అని ఆలోచించడం నేర్చుకుందాం. దేవుని వాక్యము మరియు వాగ్దానాలలో వేరు పాతుకుని ఆ వాక్య భాగాలను మరింత ధ్యానిద్దాం. సంఘ సహవాసంతో కలిసి ఉందాం. మన కష్టాలను విశ్వసనీయ సహోదరులు సహోదరీలతో పంచుకున్నప్పుడు వారు కూడా ప్రార్థించి దేవుని కార్యాన్ని చూడడంలో సహాయపడగలరు. పరీక్షా సమయంలో కూడా మానక ఇతరులకు సేవ చేద్దాం. సేవ చేయడం బాధను ప్రయోజనంగా మారుస్తుంది. బైబిల్ని అనుసరించి శ్రమ నిత్య మహిమను కలిగిస్తుంది, సహనాన్ని నిరీక్షణను కలిగిస్తుంది. ప్రభు శిక్షను తృణీకరించవద్దు, అది పరిశుద్ధతను కలిగిస్తుంది. పరీక్షలు ఆనందకరమైనవి కావు, కానీ అవి వ్యర్థమైనవి కూడా కావు. మనం మన అనుభవంలో కష్టాల గుండా నడిచేటప్పుడు దేవుడు మన మేలు కోసం మరియు తన మహిమ కోసం కార్యం చేస్తున్నాడనే వాగ్దానాన్ని గుర్తుంచుకుందాం. దేవుడు మనలో ప్రారంభించిన మంచి కార్యాన్ని పూర్తి చేస్తాడని నమ్ముతూ నిరీక్షణ దృక్పథాన్ని ఎంచుకుందాం. దేవుని ప్రేమించు వారికి, ఆయన ఆజ్ఞ చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగునని జ్ఞాపకం చేసుకుంటూ మన శోధన సమయంలో దేవుడు మనలో ఏం నిర్మిస్తున్నాడో చూడగల దృష్టిని, సహించగల ఓర్పును ప్రసాదించమని, మన విశ్వాసాన్ని బలపరిచి మనల్ని యేసు వలె మార్చమని ప్రభువును ప్రార్థిద్దాం. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.